క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఉమ్మడి విశాఖ జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ కూటమిలో చిచ్చురేపుతోంది. కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టారని మండిపడుతున్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన తమకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. చైర్మన్ పదవులు కాకుండా తమ స్థాయి తగ్గించి డైరెక్టర్ పదవులు కట్టబెట్టడం పట్ల మరికొంతమంది నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చింది కదా, నామినేటెడ్ పదవులు పొందుదాం అనుకున్న వారికి తీవ్ర నిరాశ మిగిలింది. నామినేటెడ్ పదవుల పంపకం అధికార పార్టీ నేతల్లో అసంతృప్తికి కారణమవుతోంది. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టడంపై పెదవి విరుస్తున్నారు. ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసి పార్టీ కోసం పనిచేసిన తమను పట్టించుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా తమకు ఇచ్చే గౌరవం, మర్యాద అంటూ మండిపడుతున్నారు. చైర్మన్ పదవులు పొందే స్థాయిలో ఉన్నా సరే తమకు డైరెక్టర్ పదవులు ఇచ్చి అగౌరవపరిచారని కొంతమంది ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు వాపోతున్నారు. ఈ పనికి మాలిన డైరెక్టర్ పదవులు తమకు ఎందుకు అంటూ తమ అనుచరుల దగ్గర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అధికార పార్టీలకు చెందిన ఎంతో మంది నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని భావించిన టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా కొంతమంది తమ సీట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. అలా త్యాగం చేసిన వారికి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి హామీ ఇచ్చారు. వారి స్థాయికి తగ్గట్టు నామినేటెడ్ పదవులు ఇస్తామని అప్పుడు వారిని బుజ్జగించారు. కూటమి అధికారంలోకి వచ్చింది. 3 నెలల తరువాత భర్తీ చేస్తున్న నామినేటెడ్ పదవుల్లో తమకు మొండి చెయ్యి చూపించడాన్ని పలువురు అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమి పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వారిలో టీడీపీ నుంచి గండి బాబ్జీ, సీతంరాజు సుధాకర్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నజీర్, కోరాడ రాజబాబు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, ప్రగడ నాగేశ్వరరావు, బుద్ధ నాగజగదీశ్వరరావు, దాడి రత్నాకర్, గవిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాద్ వంటి వారు ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవుల పంపకంలో చంద్రబాబు మొండి చేయి చూపించారు. మాజీ మంత్రి మణికుమారి పదవులు ఆశించిన వారిలో ఉన్నారు. జనసేన నుంచి పసుపులేటి ఉషాకిరణ్, కోన తాతారావు, పంచకర్ల సందీప్, పీవీఎస్ఎన్ రాజు, పీతల మూర్తి యాదవ్ ఉన్నారు. బీజేపీ నుంచి మేడపాటి రవీంద్ర, కేతినేని సురేంద్రమోహన్ ఏదో ఒక పదవి వస్తుందని భావించారు. వీరికి సీట్లు రాకపోయినా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. తమ కష్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తమను చిన్నచూపు చూడటంపై వాపోతున్నారు. గతంలో ఎమ్మెల్యే సీట్లు ఆశించి దక్కకపోయినా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మంచి భవిష్యత్తుంటుందని భావించారు. కానీ వారి కలలు కలగానే మిగిలిపోయాయి. తాము నియోజకవర్గ ఇన్ఛార్జిలుగా పనిచేసే స్థాయిలో ఉన్నామని, తమను అవమానించే విధంగా మండల స్థాయి పరిధిలో ఉన్న డైరెక్టర్ పదవులు ఇవ్వడమేంటంటున్నారు. 2వ జాబితాలోనైనా సరే తమకు అవకాశం రాకపోతే బహిరంగంగానే రోడ్డుపైకి వచ్చి సత్తా చాటుతామని వారు తమ అనుచరుల దగ్గర స్పష్టం చేస్తున్నట్టు సమాచారం.